నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. దివ్యాంగులకు రాయితీ రైల్వే పాసులను మంజూరు చేయడానికి కదిరి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ హుసేన్ తెలిపారు. ఎవరు చెప్పాడు ఏంటికి వచ్చినారు మీరు? రైల్వే పాస్. ఎవరు కలిసినారా? ఎవరు కలిసిలేదు. అప్లికేషన్ ఇచ్చినారా? అప్లికేషన్ ఇలా ఎంతసేపు అయింది వచ్చి మీరు? గంట గంట అవుతుంది. అప్లికేషన్ ఏమి ఇవ్వలేదా? ఎవరికన్నా అడిగినారా? ఏం పేరు మీ పేరు? ఏ ఊరు? పేరు రాయలేడా? అప్లికేషన్ లేని వాళ్ళకి మాత్రమే మేము ఇచ్చే ఉన్నాయి. మీకేం సంబంధం లేదు, మేము ఇచ్చే ఉన్నాం మాత్రం. ఆటో తీసుకొని వస్తామండి. ఒకట్లో చెప్పినా సదనం తోటి కాదు మరి मिनट तुम चले जाओ ఈరోజు కదిరి ఏరియా హాస్పిటల్లో వికలాంగులకి రైల్వే పాసుల కోసం వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది 10 సంవత్సరం వాళ్ళకి. ప్రతిసారి ఏం జరిగేదంటే వీళ్ళు ఒకరిద్దరు వచ్చేసి పైకి ఆఫీస్కి అక్కడ తిరుగుతూ చాలా ఇబ్బంది పడేవారు.
వీళ్ళ సంఘం తరపున నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చేసి మేమంతా ఒకేసారి వస్తాం సార్, ఒక క్యాంప్ అరేంజ్ చేయమని అడగడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు స్పెషల్ కౌంటర్ ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళందరికీ ఒకే చోట ఎక్కడ తిరిగే అవసరం లేకుండా రైల్వే పాసుల కోసం వీళ్ళ సర్టిఫికేట్స్ మొత్తం ఇక్కడ ఇష్యూ చేస్తున్నాము. దాదాపుగా వీళ్ళు 300 నుంచి 400 మంది దాకా అంచనా ఉంది వీళ్ళు వస్తారని చెప్పేసి. అందరికీ ఈరోజే వీలైనంత వరకు ఇస్తాము. మిగిలితే రేపు కూడా ఇంకో క్యాంప్ పెట్టేసి స్పెషల్గా వీళ్ళకి అందరికీ సర్టిఫికేట్ ఇక్కడ ఇష్యూ చేయడం జరుగుతుంది ఈరోజు. ఎన్ని రోజులు సార్ క్యాంపు? యాక్చువల్గా ఒక రోజేనండి, బట్ మనుషులు ఎక్కువ అయ్యి ఒకవేళ ఎక్కువ మంది మిగిలిపోతే రేపు కూడా ఇస్తాం. పీరియడ్ ఎంత సార్ పాస్కి? ఎన్ని రోజులకి? ఇదైతే 1 year ఉంటుందండి. ఇప్పుడు మాత్రం వీళ్ళు లైఫ్ టైం చేయిస్తామని చెప్పేసి వాళ్ళ సంఘం అధ్యక్షులు చెప్తున్నారు. ఒకవేళ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అవసరమైనా కూడా నన్ను అప్రోచ్ అయితే మళ్ళీ స్పెషల్ క్యాంప్ పెట్టించేసి మళ్ళీ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సార్ బయట రైల్వే పాస్ దరఖాస్తులు దొరకలేదని ఇబ్బందులు పడుతున్నారు సార్. అది యాక్చువల్గా వాళ్ళ సంఘం తరపున వాళ్ళు అరేంజ్ చేస్తున్నారండి. వాళ్ళు అది వాళ్ళే తీసుకురావాలి. అప్లికేషన్ మాత్రం మా దగ్గర ఉండదు, మేమైతే సర్టిఫై చేయగలం మాత్రమే. దరఖాస్తు ఫుల్ఫిల్ చేసే కూడా ఇబ్బందులు పడుతున్నారు. లేదండి, వాళ్ళ సంఘం తరపున వాళ్ళు ఒక వాలంటీర్లు కూడా తీసుకొచ్చారు. బయట 5 మంది కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ బయట ఫిల్అప్ చేసిన తర్వాత నా దగ్గర పంపిస్తూ ఉన్నారు. నేను చూసి సర్టిఫై చేసి పంపిస్తున్నాను. సార్ మీరు ఇప్పుడు సిగ్నేచర్, మీరు సూపరింటెండెంట్ సిగ్నేచర్ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ రైల్వే స్టేషన్కి అప్రోచ్ మళ్ళీ వాళ్ళు వచ్చేసి అక్కడ డిఆర్ఎం దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ అక్కడ కూడా అప్రోచ్ అవ్వాలి. ఇక్కడ కదిరి ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. కదిరి రైల్వే స్టేషన్ సార్? కదిరిలో వెళ్ళాలి. మళ్ళీ ఈరోజు సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో భాగంగా రైల్వే పాసులు ఏదైతే ఉన్నాయో ఆ రైల్వే పాసుల విషయంలో చాలా ఇబ్బందిగా పడుతూ ఉంటున్నారు. దీని విషయంలో జిల్లా కలెక్టర్ గారు అండ్ జాయింట్ కలెక్టర్ వారి దృష్టికి వికలాంగుల సమస్యల్లో భాగంగా రైల్వే పాసుల విషయంలో విన్నవించుకోవడం జరిగితే జిల్లా కలెక్టర్ వారు మరియు జేసీ కలెక్టర్ గారు ఇద్దరు దానికి ఈ విషయమై స్పందించి కదిరి ప్రాంతంలోనే మీకు ట్రైన్ పాస్లు ఏర్పాటు చేపించి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా అయితే వీటి విషయంలో డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి ఈరోజు కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా కదిరి తాలూకాలోని 10 మండలాల నుంచి ఈరోజు వచ్చి వికలాంగులు తరలి రావడం జరిగిందన్నమాట. దీనికి డాక్టర్ వారు మరియు వచ్చి ఆర్డీఓ గారు, దీని తర్వాత వచ్చి వికలాంగుల సోదరులు ఆర్డిటి సంఘాల తరపు నుంచి ఈరోజు వివిధ వికలాంగ సంఘాలు మొత్తం ఇచ్చి ఈరోజు వచ్చి పాల్గొని ఈ వికలాంగులకు న్యాయం చేస్తారు. ఈ యొక్క రైల్వే పాస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఇందులో కలెక్టర్ వారికి మరియు జాయింట్ కలెక్టర్ వారికి దీనికి సహకరించినటువంటి డాక్టర్లకు, ఏరియా హాస్పిటల్ డాక్టర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.